ఈ వీడియోలో మనం ఓవర్ హైప్ తో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాస్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ రాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు ఉంటే వీడియో లైక్ చేయండి అండ్ లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి ఆదిపురుష్ సినిమా వస్తుంది భయ్య. అసలు సినిమా బడ్జెట్ 700 కోట్లు అండ్ అంత బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా సినిమా రిజల్ట్ ఏంటంటే ఈ డిజాస్టర్. సినిమా రిజల్ట్ డిజాస్టర్. ప్రభాస్ అని ఉండడం వల్ల అక్కడ 300-400 కోట్లు వచ్చాయి. కానీ అసలు ఆ సినిమా రిలీజ్ కి ముందు ఆ సినిమా మీద ఎంత హైప్ ఉంటుందో తెలుసా? ప్రభాస్ ని రాముడిలా చూడబోతున్నాం అని చెప్పేసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నుంచి అండ్ ఓం రావుత్ అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో విఎఫ్ఎక్స్ ఏదేదో యాక్ట్ చేస్తున్నాం అని ఇచ్చిన ఇంటర్వ్యూలకి ఫ్యాన్స్ అయితే హైప్ అయితే పోరడం తెక్కించుకున్నారనమాట. కానీ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే చెప్పేశారు సినిమా దొబ్బుతుంది అని చెప్పేసి. అండ్ మీరు గమనిస్తే ఇట్లా అసలు ప్రభాస్ అంటే కూడా అనుకున్నాడో లేదో ఇట్లాంటి ఒక సినిమా నేను తీస్తున్నాను అని చెప్పేసి ఓం రావుత్ మామ అట్లా చేసిండు అనమాట. సో పీక్ లెవెల్ హైప్ తో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అనే సినిమాలో నెంబర్ 1 లో అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ బడ్జెట్ అంతా చేశాడు కదా మన మామ ఓం రావుత్ మామ. అండ్ నెంబర్ 2 లైగర్. మామ లైగర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. అప్పుడే ఇస్మార్ట్ శంకర్ తోని కంబ్యాక్ ఇచ్చిన మన పూరి గారు నెక్స్ట్ లైగర్ సినిమాతోని ఇంకా వేరే లెవెల్ హిట్ కొడతాడు. అండ్ విజయ్ దేవరకొండది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇంకా ఫ్యాన్స్ అయితే వీడికి ఫ్యాన్స్ కానీ పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్ హైప్ ఎక్కించుకున్నారు. అండ్ దానికి తోడు మనకి ఆ సినిమా ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడు కూడా ఏదో కొడుతుంది సీనా అని అనిపించింది. కానీ ఎక్కడో లేదు, పూరి గారి మీద నమ్మకం ఉన్నది. దానికి తోడు మన వీడికే వాట్లాగా ఇండస్ట్రీలో డే 1 200 కోట్లు కొడతా ఇట్లాంటివన్నీ చెప్పడంతో ఇంకా ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్ హైప్ ఎక్కించుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే నెగిటివ్ టాక్. అసలు నిజం చెప్పాలంటే నేను ఇప్పటికీ నమ్మను అది పూరి జగన్నాథ్ గారి సినిమా అంటే. నిజంగా ఎంత దారుణంగా ఉంటే అసలు సినిమాలో ఏ స్టోరీయే లేదు. అండ్ మైక్ టైసన్ ని ఎట్లా యూజ్ చేసుకున్నారంటే ఒక కమెడియన్ లా యూజ్ చేసుకున్నారు ఆ సినిమాలో. అండ్ మైక్ టైసన్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. సినిమా డే 1 నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది అండ్ అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ నెంబర్ 3 అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్తేనే దూరంగా పారిపోతారనమాట. అసలు గురూజీనా ఇట్లాంటి సినిమా తీసింది, అసలు పవన్ అన్న ఇట్లాంటి స్టోరీ ఎందుకు చేశాడని చెప్పేసి చాలా మంది స్టిల్ నా కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. ఒక అత్తారింటికి దారి లాంటి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత మనకి గురూజీ కాంబినేషన్ లో పవన్ సార్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్ హైప్ ఎక్కించుకున్నారు. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఇంకా చాక్ బాస్టర్ అనమాట. అండ్ ఆ సాంగ్స్ రిలీజ్ అయ్యి కూడా ఇంకా హైప్ ఎక్కింది. కానీ అంతే హైప్ తోని థియేటర్కి వెళ్ళిన ఫ్యాన్స్ ఆడియన్స్ ఘోరంగా డిసప్పాయింట్ అయ్యారు అనమాట. నిజంగా అసలు పవన్ అన్న అందులో చేసిన మేనరిజమ్స్ కూడా కొన్ని చూడడానికి చాలా ఆక్వర్డ్ గా అనిపించినాయి అనమాట. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో స్టోరీ కూడా ఏం లేదు, ఏదో తీయాలన్నట్టు తీసారనమాట. అంటే నాకు అట్లా అనిపించింది నిజం చెప్పాలంటే. అండ్ అది గురూజీ గారి రైటింగ్ అంటే అసలుకే నమ్మట్లేదు అనమాట. అండ్ నెంబర్ 4 ఆచార్య అనడం కన్నా సినిమా పేరు పాదఘట్టం అని పెట్టడం మంచిగా ఉంటుంది అనుకుంటా. సినిమాలో ఏముండదు భయ్య, పాదఘట్టం. ఈ సినిమా రిలీజ్ కి కాకముందు సినిమా నుంచి ఒక టీజర్ వచ్చింది అనమాట. ఒకవైపు ఏమో మన రామ్ చరణ్ చిరంజీవి గారు ఉంటారు అండ్ ఇంకొక సైడ్ ఏమో చిరుత అండ్ వాళ్ళ ఫాదర్ ఉంటారు అనమాట. ఈ టీజర్ కి ఫ్యాన్స్ అయితే ఏ లెవెల్ అసలు హైప్ ఎక్కించుకున్నారంటే అందులోనూ సన్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. సో మెగా ఆడియన్స్ కి అయితే ఇంకా పండగ అన్నేలా సినిమా ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఫ్యాన్స్ అయితే ఆ పోస్టర్స్ అది చూసి ఏదో కొడుతున్నాం మనం అని చెప్పి పిచ్చ హైప్ తోని సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళిన డే 1 నుంచి సినిమాలో పాదఘట్టం తప్ప ఇంకేమీ లేదని అర్థమైంది. సో ఆడియన్స్ కూడా సేమ్ అనమాట. సినిమా ఇక్కడ ఆడితే మంచిగా ఉండదు, పాదఘట్టంలోనే ఆడనివ్వండి అని చెప్పి డిజాస్టర్ అయితే చేసేసారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అండ్ నెంబర్ 5 బ్రహ్మోత్సవం. అసలు మహేష్ అన్న ఫ్యాన్స్ ఈ పేరు వింటే కూడా నిద్రలకించి లేచి మరీ కొడతారేమో, అంత దారుణంగా ఉంటుంది భయ్య సినిమా. అంటే బ్రహ్మోత్సవం టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏం ఉంచుకున్నామంటే ఒక సీతమ్మ వాకిట సినిమాలో చెట్లాగా ఉంటుంది సినిమా, అట్లా ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాతో ఉంటుంది అని అనుకున్నాం అనమాట. డ్రామా ఉంది కానీ ఓన్లీ డ్రామానే ఉంది, ఇంకేం లేదు సినిమాలో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అండ్ అప్పటికే మనం మహేష్ అన్న వచ్చేసి శ్రీమంతుడు సినిమా చేసిండు. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ అన్న ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సినిమా మీద.
కానీ బ్రహ్మోత్సవం సినిమా ఎట్లుందంటే ఒక తెలుగు సీరియల్ వస్తుంది, అప్పుడు మా టీవీలో వస్తుండే ఈ ఇల్లు సీరియల్, నాకు అంత గుర్తు కూడా లేదు. అట్లా ఉంటుంది అనమాట. ఏం సినిమాలో జస్ట్ ఒక ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ పట్టుకొని అది ఏం జరుగుతుందో తెలియదు భయ్య. అండ్ నేను సినిమాకి ఫస్ట్ డే పోయినప్పుడు ఒకటే చూసిన, ఫ్యాన్స్ మన మహేష్ అన్న ఎంట్రీకి కొన్ని సీన్స్ లో రీడు, తర్వాత ఫ్యాన్స్ కూడా పడుకున్నారు అనమాట. ఫ్యాన్స్ కూడా నచ్చలేదు, ఫ్యాన్స్ కూడా థియేటర్ మధ్య నుంచి వెళ్ళిపోయారు అనమాట లేచి. సో ఇది డార్లింగ్స్ మన టాప్ 5 లిస్ట్ వచ్చేసి. అండ్ పార్ట్ 2 కూడా ఉంది దీనికి, పార్ట్ 2 కోసం. సో పార్ట్ 2 కావాలంటే కింద పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఇంతకన్నా దారుణంగా ఇంకేం మూవీస్ ఉన్నాయో కింద కామెంట్ డెఫినెట్ గా చెప్పండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలా. థ్యాంక్ యూ.